హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవ్స్ వరల్డ్ ఛానల్. సో పొంగల్ వీడియో కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కదా, లెట్స్ గో. చూడండి, ఈ రెడ్ కప్ 250 గ్రామ్స్ బియ్యాన్ని తీసుకుంటుంది. ఇలా నేను టోటల్గా 2 కేజెస్ ఆఫ్ రైస్తోనే అరిసెలు చేయాలనేసి నేను ప్రిపేర్ అయి ఉన్నాను. సో అంటే నాకు 8 కప్స్ పడుతుంది. సో 8 కప్స్ని నేను వేస్తున్నాను. చూడండి, 1 2 అయిపోయింది కదా, దిస్ ఇస్ ద థర్డ్ వన్. అండ్ చూడండి, ఈ బియ్యము నార్మల్ మనం సోనా మసూరి అదంతా కాకుండా అరిసెల కోసం గాను స్పెషల్గా యూజ్ చేస్తాం. కొంచెం లావుగా ఉంటుంది ఈ బియ్యం. సో ఇలాంటి బియ్యం తీసుకోవడం వల్ల మనకి జిగురు అనేది ఎక్కువగా ఉండి అరిసె అనేది చాలా బాగా వస్తుందన్నమాట. సో చూడండి, ఎలాంటి బియ్యం తీసుకోవాలో మీకు మళ్ళీ చూపిస్తాను వీడియోలోనే. కీప్ వాచింగ్. సో ఇలా నేను 8 కప్స్ ఆఫ్ రైస్ని తీసి పెట్టుకున్నాను. చూడండి, ఐ థింక్ యువర్ పీపుల్ కౌంటింగ్ రైట్. సో ఇలా కంప్లీట్గా 8 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, మీకు క్లియర్గా చూపిస్తాను. బియ్యం మనం నార్మల్ తినే వాటికన్నా లావుగా ఉంటాయి ఈ బియ్యం. ఇలా లావుగా ఉండడం వల్ల మాత్రమే జిగురు అనేది ఎక్కువ వచ్చి బాగుంటుంది. దీన్ని ఇలా వాటర్ పోసుకొని చక్కగా వాష్ చేసుకొని ఒక పక్కన నేను నానబెట్టేసుకుంటున్నాను. సో ఎంత బాగా నానితే అంత చక్కగా వస్తుంది అరిసె అనేది. సో నేను నీట్గా వాటర్ పోసి వాష్ చేసి నానబెట్టేసుకుంటున్నాను, పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా మ్యాట్ అనేది నేను వాష్ చేసుకొని నీట్గా, మీకు కనిపిస్తుంది కదా, ఇలా చక్కగా వాటర్ వేసేసి నేను నీట్గా వాష్ చేసుకుంటున్నాను. ఇలా అంతా వాష్ చేసేసుకొని ఇంట్లో స్పూన్తో సహా మొత్తం వాష్ చేయడం, మొత్తం క్లీన్ చేసుకోవడం అలవాటు నాకు. పొంగల్కి మ్యాక్సిమం అందరం ఇలాగే చేస్తా అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు ఈ హరీబరీ రషీ లైఫ్లో ఏమైనా మర్చిపోయారేమో, బట్ ఎవ్రీ పొంగల్కి మనం అన్నీ క్లీన్గా చేసుకొని నీట్గా పెట్టుకోవాలనేసి ఎప్పటి నుంచో మనకి ఉంది. సో నేను ఇలా నీట్గా వాష్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ కొత్తది, బట్ వాట్ ఎవర్, పండుగ కదా. సో ఇలా నేను నీట్గా దీన్ని క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే, భోగిలో మనం ఏదైతే భోగి మంటలు వేసుకుంటామో అందులో ఇలా క్లీన్ చేసుకుని ఉండగా మిగిలిన డస్ట్ అంతా వేసేసి క్లాత్స్ అన్నిటినీ కూడా ఎవరైనా నీడీ పీపుల్కి క్లాత్స్ని మనం సర్వ్ చేయొచ్చు. అలాగే ప్లాస్టిక్స్ అలాంటివి ఏమైనా ఉంటే సేల్ చేసేయచ్చు. చూడండి, మొత్తం అంట్లన్నీ అలా కడిగేసుకొని చక్కగా ఆరబెట్టేసుకున్నాను. ఇంకా కర్డ్ రైస్ తినేసి పాకం మొదలు పెట్టేస్తున్నాను. సో బెల్లం 2 కేజీస్ పిండికి 1.5 కేజీ బెల్లం వేసాను. చక్కగా పసుపు బొట్టులు పెట్టుకొని నీట్గా అంతా రెడీ చేసుకున్నాను, ఏమేమి కావాలి అనేసి. బెల్లంలో వాటర్ పోసుకుంటున్నాను మునిగే వరకు. ఆ తర్వాత ప్రొసీజర్ ఆబ్వియస్లీ మీకు తెలిసిందే కదా అని నేను తీయలేదు. సో ఇది పాకం అన్నమాట. లాస్ట్లో పాకం మిగిలితే పొంగనాలు చేశాను. ఇంకా చక్రాలు ఇవి. అరిసెలు కూడా చేశాను, అరిసెలు, చెక్కలు, చక్రాలు. సో చూడండి ఐటమ్స్, అరిసెలు అండ్ పొంగల్ రోజు పొంగల్ చేశాను. నెక్స్ట్ చెక్కలు, చక్రాల్లో ఒక 4-5 టైప్స్, అండ్ దెన్ అరిసెలు. నేను ఫస్ట్ టైం చేయడం, ఒక షేప్స్ వాటి గురించి ఏం పట్టించుకోవద్దు. సో ఇలా టెంపుల్కి వెళ్ళేసి చక్కగా శక్తిమా టెంపుల్ కమనల్లిలో ఉంటుంది, బెంగళూరు. ఫస్ట్ వినాయక స్వామి ఇలా నీట్గా దర్శించుకోవాలన్నమాట. ఆ తర్వాత చూడండి, ఇది వచ్చేసి త్రిశూలంతో ఎంట్రన్స్ అనమాట. సో వాళ్ళు కూడా పొంగల్కి బాగా రెడీ చేస్తున్నారు. అమ్మవారు అయితే ఎంత కలకలగా ఉన్నారో తెలుసు. చూడండి, మీకు క్లియర్గా చూపిస్తాను, వీడియో అలాగే చూస్తుండండి, స్కిప్ చేయొద్దు. అయ్యప్ప స్వామి మాలలు కూడా ఈ సంక్రాంతి టైంలో ఎక్కువ వేసుకుంటారు కాబట్టి అలా పడిపూజ సెట్టింగ్ పెట్టేసి అయ్యప్ప స్వామి వారిని కూడా కూర్చోబెట్టేసి చక్కగా అలంకరించారు.
ఇంకపోతే అమ్మవారు, శక్తి మా అమ్మవారు అంటే మీకు తెలిసిందే కదా, దుర్గమ్మ వారి స్వరూపం అన్నమాట. సో చూడండి ఎంత అందంగా రెడీ చేశారో. అంతను పండగ అంతా గుడిలోనే ఉన్నట్లయితే నాకైతే చాలా బాగా అనిపించింది. ఇలా పందిరి వేసి కళ్యాణం చేస్తారట ఎంట్రీ పొంగల్కి ఇక్కడ. సో ఇలా నీట్గా చెరుకు గడలతో నీట్గా రెడీ చేసి అమ్మవారు చూడండి ఎంత ముచ్చటగా క్యూట్గా కళ్ళగా అలంకరించారో. సో నేనైతే అలాగే చూస్తూ ఉండిపోయాను. మేబీ మీరు ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉన్నా లేకపోయినా సో చూసి ఆనందిస్తారని ఇవన్నీ చూపిస్తున్నాను. ఇదైతే పట్టమండి ప్రతిమ. సో ప్రతిమకి శారీ కట్టి ఇంత అందంగా రెడీ చేసి చేయడం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈవిడ కాళీమాత గారు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆబ్వియస్లీ కాళీమాత అంటే శివరూపం, సాయిబాబా, ఇంకా నవగ్రహాలు. సో ఇక్కడ కాయిన్స్ వేసి మన కోరుకుంటారనమాట. చూడండి సప్త ఋషులు, ముల్లోకాలు, అందరి దేవతలు, ముక్కోటి దేవతలు మన ఎదురే ఉన్నట్లుగా ఎంతో అందంగా చిత్రీకరించిన ప్రతిమ ఇది. హనుమాన్ రామ సీతలను చూపిస్తున్నారు ఆయన గుండెలో నుండి. శివయ్య, పార్వతీదేవి, మునులు, గోమాత గురించిన మీకు కల్పవృక్షం గురించి తెలిసిన కథ తెలుసు కదా. సో అదే అన్నమాట. సో మీకు తెలియకపోతే నాకు కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా కంప్లీట్ స్టోరీ మీకు చెప్తాను. వీళ్ళంతా ద్వారపాలకులు. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఈ 7 సప్త పార్వతీదేవి యొక్క సప్త రూపాలన్నమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క అంశం ఉంటుంది. వీళ్ళలోనే వారాహదేవి కూడా ఉన్నారు. వారాహదేవి నార్మల్గా మనం వారాహ దేవుని భార్య అనుకుంటాం, కానీ కాదు. ఆమె పార్వతి యొక్క స్వరూపం, అలాగే శివుని యొక్క స్వరూపంలో ఒక రూపం యొక్క భార్య అన్నమాట. సో స్పెషల్గా స్టోరీస్ ఉన్నాయి. అవన్నీ మీకు ఏం కావాలన్నా సరే నేను డెఫినెట్లీ షేర్ చేస్తాను. చూడండి ఇప్పుడు నేను చెప్పాను కదా, సప్త దేవతలు, సప్త రూపాలు, పార్వతి యొక్క సప్త రూపాలు అన్నమాట. అష్టలక్ష్మి అని నేను ఫస్ట్ అనుకున్నాను, బట్ కాదు. వీళ్ళంతా ద్వారపాలకులు. చూడండి అందరు అక్కడే నుంచున్నట్లుగా ఎంతో కళాత్మకంగా ఉంటుంది. నరసింహస్వామి నిజంగానే దేవతలందరూ మన చుట్టూ ఉన్నారా అని ఇంత భ్రమను కొల్పిస్తుంది. ఇక్కడ మీకు టోటల్ లైవ్ చూపిస్తున్నాను. ఎటువంటి ఇవి లేవు, ఫిల్టర్స్ అలాంటివి ఏం లేవు. చాలా డైరెక్ట్గా మీకు చూపిస్తున్నాను. అక్కడ నిజంగా ఉన్నారా అంత భ్రమలో ఉంటాం మనం. ఎందుకంటే అంత అందమైన కళాకారులతో తీర్చిదిద్దబడింది ఈ మొత్తం దేవలోకం కూడాను. ఎప్పుడైనా బెంగళూరు వస్తే కమనల్లి దగ్గర మాత్రం శక్తిమా టెంపుల్ని అస్సలు మిస్ అవ్వదు. మహిమాన్వితమైన అమ్మవారు మనకి ఎన్నెన్నో రూపాలలో ఇలా దర్శిస్తారన్నమాట. చూడండి ఎక్కడ చూసినా నిజంగానే ఈయన చూడండి బ్రాహ్మణుడు ఎవరు పూజ చేస్తున్నారు. సర్పము, ఆ గ్రామము, అలాగే లక్ష్మీదేవి, శివ, ఆంజనేయ స్వామి, పద్మనాభస్వామి, శ్రీదేవి, భూదేవి. నాకు ఇది ఎంత బాగా నచ్చిందంటే నిజంగా ఒక పటానికి ఇంతగా అలంకరించవచ్చు అనేసి నేను ఇక్కడే చూసి అనుకుంటున్నాను. కాళీమాత, ఇక్కడ కాళీమాతకు ఒక ప్రత్యేకత ఉందండి. ఏంటంటే మనం ఎక్కడైనా సరే కొంచెం గట్టిగా బాధగా ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు తలుచుకుంటే వస్తారని ఇక్కడ అందరూ బాగా నమ్ముతారు. శివయ్యని కూడా చూడండి ఎంత బాగా రెడీ చేశారు. నందీశ్వర,
ఇలా చూడండి, ఇట్లా శివలింగాన్ని ఇలా పంచి కట్టి రెడీ చేయడం కూడా నేను ఫస్ట్ టైమే చూడడం. ఇందాక చెప్పాను కదా, అమ్మవారి యొక్క సప్త రూపాలు, వారాహిదేవి, ఇంకా కంప్లీట్ స్టోరీ మీకు కావాలంటే నేను డ్యామ్ షూర్గా డీటెయిల్డ్గా మీకు పంపిస్తాను. ప్రజెంట్ జస్ట్ ఇక్కడ ఎలా అలంకరించారు అనేసి మీరు చూడండి. మీరు దర్శించుకుంటే మీకు మంచి జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఇంకా నేను ఏంటి రెడీ అయ్యి పరిగెత్తుకుంటే వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? చూడండి, నేను వేసిన ముగ్గు బుద్ధి ఆవు కప్పుకుండ పొంగలి. ఇంకా చూడండి, మా ఇంటికి వచ్చిన అతిథి, ఇంకా హ్యాపీ పొంగల్ కుండలు, కైటు, సూర్యుడు, అన్నీ ఏదేదో. దిస్ ఈజ్ మై అవుట్ పొంగల్. ఓకే, ఆల్రెడీ షేర్ చేస్తాను. వీళ్ళు మా ఇంటి దగ్గర ఉండే పిల్లలు అనమాట. చూడండి ఎంత అల్లరి చేస్తారంటే అంత అల్లరి చేస్తారు. ఇలా నేను నీట్గా హాఫ్ సారీ కట్టుకొని, అఫ్కోర్స్ మన ట్రెడిషనల్స్లో హాఫ్ సారీ అనేది ఇంపార్టెంట్ కదా, పొంగల్కి కట్టుకొని ఏదో కొంచెం రెడీ అయ్యాను. గణేష ఇంకా నా పూజ క్యూట్ సింపుల్ పూజ. చూడండి, స్వామికి నేను అరిసెలు, చెక్కలు, చక్రాలు సమర్పించాను. ఇది వచ్చేసి టెంపుల్కి వెళ్ళాము, ఇస్కాన్ టెంపుల్. ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ జరిగింది కూడా ఇక్కడే. సో అనంత పద్మనాభ స్వామి, శ్రీకృష్ణ, దశావతార అందరూ కూడా ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దబడి ఉన్నారండి. చూడండి, అక్కడ నిజంగా ఉండిపోయినటువంటి కొండ ముట్టేస్తున్నట్టుంది కదా.